కష్టకాలంలో గ్రూప్ సభ్యురాలి కుటుంబానికి అండగా నిలబడి ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటిన గ్రూపు సభ్యులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి చెక్కు అందజేత. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు పట్టణం ఎమ్మెల్యే కార్యాలయంలో శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి చేతుల మీదుగా బాధిత కుటుంబానికి చెక్కు అందించారు. 7వ వార్డుకు సంబంధించిన దిల్షాద్ కుమార్తె అనారోగ్య కారణాల వలన బాధపడుతూ ఉండడంతో మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, మెప్మా సిఎంఎం బాబా విజ్ఞప్తి మేరకు పలు గ్రూపు సభ్యులు సుమారు 1,25,000 రూపాయలు విరాళాలు సేకరించి చెక్కును బాధిత కుటుంబానికి అందించి అండగా నిలబడ్డారు. దీంతో బాధిత కుటుంబం కష్టకాలంలో తమకు అండగా నిలిచిన ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారికి, అధికారులకు, గ్రూపు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సార్ గురించి, అందరి గురించి, ఎమ్మెల్యే మాకు పట్టణ సమస్య గురించి అందరి గురించి నాకు సహాయం చేస్తున్నారు. చాలా అందరికీ ధన్యవాదాలు. అందరికీ సార్కి అందరికీ ధన్యవాదాలు. కుమారానికి అందరికీ ధన్యవాదాలు. నాకు అంత సహాయం చేస్తున్నారు. నా బిడ్డకి సహాయం చేసి చేస్తున్నారు. పట్టణ సమస్య గురించి అందరికీ నమస్తే. మాది వెంకటేశ్వర సమాఖ్య 15వ వార్డు బర్కత్లీలో ఉండే దిల్షాద్ అనే సభ్యురాలు వాళ్ళ అమ్మాయికి ఫిట్స్ వస్తున్న కారణంగా వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగాలేదు. అందువల్ల సమాఖ్యలో ఉండే సంఘాలందరూ కలిసి కొంత విరాళం సేకరించి పట్టణ సమాఖ్యలో ఉండే అన్ని సమాఖ్యలలో ఉండే సంఘ సభ్యులందరూ కొంత విరాళంగా పట్టణ సమాఖ్య పెట్టినారు. ఈ అమౌంట్ని ప్రభుత్వ పెద్ద అయిన అమర్నాథ్ రెడ్డి గారి చేతుల మీదుగా ఆ మెంబర్కు ఇవ్వడం జరిగింది. ఇంత సహాయం చేసిన ప్రభుత్వ మా గౌరవ ఎమ్మెల్యే గారికి, మా పట్టణ సమాఖ్యలో ఉండే సంఘ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. మన పేద కుటుంబం అయినటువంటి నిసార్ అహ్మద్, దిల్షాద్ మరియు వాళ్ళ కుమార్తె 7 సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే మన గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారి మరి సహాయంతో ఈరోజు మెప్మా సీఎంఎం, మా టీఎల్ఎఫ్ సిబ్బంది మొత్తం అంతా కూడా డ్వాక్రా సంఘాలన్నింటికి చెందిన టౌన్ లెవెల్ ఫెడరేషన్ వాళ్ళు ఈరోజు 1,20,000 వాళ్ళంతా జమ చేసుకొని మన గౌరవ శాసనసభ్యుల ద్వారా ఈరోజు ఆ పాపకు ఆపరేషన్కి సహాయపడాలనే ఉద్దేశంతో 1,25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. వారు ఆ కుటుంబానికి ఇంకా మన గౌరవ శాసనసభ్యులు కూడా ఇప్పుడే వాళ్ళకి మాట్లాడడం జరిగింది. ఆయన కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కూడా వచ్చే వాళ్ళ ఆపరేషన్ సక్సెస్, ఆ పాప ఆరోగ్యంగా వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆర్థికంగా వాళ్ళకు డ్వాక్రా గ్రూప్లో ఉంది కాబట్టి ఏమైనా బెనిఫిట్స్ ఉంటే ప్రభుత్వం తరఫున అన్నిటి కూడా మా సీఎంఎం ద్వారా అన్నీ కూడా దరఖాస్తు చేసి వాళ్ళకి సహాయం చేయడం జరుగుతుంది.